హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతు బంధుపై ఇప్పుడు కొత్త ఆంక్షలు అయితే విధించింది. రైతు బంధుపై బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. గత ప్రభుత్వం ఇస్తున్నట్టు కొండలు, గుట్టలు, రోడ్లు, వెంచర్ వేసిన భూములకు రైతు బంధు ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు ఆయన తెలిపారు. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తామని సీఎం అయితే స్పష్టం చేశారు. ఈ యాసంగి రైతు బంధు గతంలో ఉన్న వివరాల ప్రకారమే ఇస్తున్నామని ఆయన తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సాయం 4 నెలలలోపు కంటే తక్కువ సమయంలో ఎప్పుడు ఇవ్వలేదని చెప్పారు. రైతు బంధు రాని వారికి నెలాఖరులోగా డబ్బులు జమ చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. త్వరలోనే రైతు భరోసా తీసుకువచ్చి అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చేస్తామన్నారు. అలాగే తెలంగాణలోని ప్రతి మహిళకు మహాలక్ష్మి వచ్చేట్టు చూసుకుంటామన్నారు. మార్చి 12న మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైతే గవర్నమెంట్ కు ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉన్నారో వారికి కూడా రైతు బంధు ఇవ్వబోమనైతే చెప్పారు. ట్యాక్స్ పే చేసే వారికి రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆయన అన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మరియు గవర్నమెంట్ కు ట్యాక్స్ పే చేస్తున్న వారికి, వ్యాపారాలు చేస్తున్న వారికి అయితే రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. రైతు భరోసా నియమ నిబంధనలు తయారు చేసిన తర్వాత ట్యాక్స్ పే చేసే వారికి మరియు రియల్ ఎస్టేట్ భూములకు, గుట్టలు, కొండలకు, రోడ్లకు రైతు బంధు ఇవ్వబోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియజేశారు. ఇప్పటికే ధరణిలో పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులను క్లియర్ చేసి దరఖాస్తుదారులకు కొత్త పట్టా పాస్బుక్లు ఇవ్వడానికి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ను అయితే నిర్వహిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. రైతుల కోసం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.